బోధన్ కాన్స్టిట్యున్సీ సమావేశం ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సిటీ బ్యాంక్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న నవపేట మాజీ మండలాధ్యక్షుడు ఉద్యమ నాయకుడు నరసింహరావు గారు, ఇడిపెల్లి మండలాధ్యక్షుడు ఉద్యమ నాయకుడు మన శ్రీరామ్ గారు, మన కోశెట్టి గారు, అశ్విన్ గారు, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి కాన్స్టిట్యున్సీ ఈరోజే కాదు, మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న నాయకులకు తెలుసు. 2001 నుంచి అంటే ఫస్ట్ నవపేట ఇన్ఛార్జ్, తర్వాత 2004లో ఎడిపెల్లి నవపేట రెంజల్ ఇన్ఛార్జ్, 2018లో పార్లమెంట్ ఎలక్షన్లో, 2019లో మళ్ళా బోధన ఇన్ఛార్జ్, 2025లో మున్సిపల్ ఎలక్షన్లో మళ్ళీ ఇన్ఛార్జ్ బోధన, మళ్ళీ ఇప్పుడు 2026లో ఓటర్ లిస్టు నమోదు కార్యక్రమం సరి గురించి కానీ, మెంబర్షిప్ డ్రైవింగ్ కానీ, కమిటీ రేసులు కానీ, మళ్ళా కేసీఆర్ గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు మళ్ళా బోధించాలని జరిగింది. మరి బోధను కొత్తేం కాదు, పాతదే. కాబట్టి ఇక్కడ ఉన్న మొదటి నుంచి ఉన్న ఉద్యమ నాయకులందరూ అందరికి తెలుసు. కాబట్టి మరి ఈరోజు రేపు తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు ఈ సర్ గురించి మా ఇన్ఛార్జ్గా మీటింగ్ పెట్టడం జరిగింది. దానికోసం మరి ఫైనల్ రిపోర్ట్ ఏంది, ఎందుకంటే సర్ది మొన్న 10th వరకే మనకు అయిపోయింది డేటు. మరి ఏ మండల్లో ఎంత పర్సెంటేజ్ అయిందని ఫైనల్ రిపోర్ట్కి వచ్చినా ఫైనల్ రిపోర్టు తీసుకోవడం జరిగింది. గతంలో కూడా మరి అటు షకిల్పై సహాయ సహకారాలు అయితేనేది, అటు ఆయేషా మేడం అయితేంది, 2 సార్లు మరి బీజీగూడ గారు వచ్చారు. ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది. మళ్ళా బిఎల్ఏని కూడా ప్రతి మండలంలో అపాయింట్ చేయడం జరిగింది. నేను కొన్ని గ్రామాలు కూడా స్వయంగా మా నరసింహరావు మేము కలిసి నవపేట మండలంలో రాంపూర్ అటువంటి గ్రామాలు తిరిగి కూడా మరి డోర్ టు డోరు ఎట్లా జరుగుతుంది అనేది మేము వెళ్ళడం కూడా జరిగింది. అట్లాగే కొందరు బిఎల్ఏస్తో నేను కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది. డైరెక్ట్ ఎట్లా జరుగుతుంది మన దగ్గర అని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి అందరి సహాయ సహకారంతో ఈరోజు మరి మాకు సర్ ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్ అయినా. మరి అక్కడున్న బిఎల్ఏసీకే కానీ మండల్ ఏదైతే సమన్వయ కమిటీ ఉందో మండల సమన్వయ కమిటీ కానీ కాన్స్టిట్యున్సీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మండల్ వైజ్ రిపోర్ట్ నేను ప్రెస్కి విన్నవించేది ఏంటంటే మండల్ వైజ్ రిపోర్ట్ ఇస్తున్నా, నోట్ చేసుకోవడానికి కోరుతున్నాను. ఇప్పుడు బోధన్ మున్సిపల్ ఏరియాలో టోటల్ 67,842 ఓట్లు ఉన్నాయి. దీంట్లో 55,166 ఓట్లు మ్యాప్డ్. కాబట్టి మనకు పర్సెంటేజ్ చూస్తే 81%, 32% అయింది బోధన్ మున్సిపాలిటీ. మనకు 12,676 ఓట్లు వివిధ కారణాలు, షిఫ్టింగ్ కానీ, డెత్ కానీ, ఇటువంటి దాంట్లో ఈ ఓట్లు పోయినాయి. కాబట్టి 81%, 32% మనము ఇక్కడ వచ్చింది. అట్లాగే బోధన్ రూరల్ టోటల్ 30,598 ఓట్లు, 96.78% ఇక్కడ ఈ పర్సెంటేజ్ అయింది. 28,641 ఓట్లు మ్యాపింగ్ అయినాయి. 1957 ఓట్లు సింగిల్. మనకు కాలే కొన్ని డెత్ వల్ల షిఫ్టింగ్ కదా, అది కాలే. ఇవి పడితే 100% మ్యాపింగ్ అవుతుంది. అట్లాగే సాలూరా 17,271 ఓట్లు టోటల్, మనకు 16,033 మ్యాపింగ్ అయింది. 92.80% వచ్చింది. ఇక్కడ 1,235 ఓట్లు ఇస్తాయి. అట్లాగే రేంజర్ 29,898 ఓట్లు టోటల్ ఓట్లు అయితే
97.18% ఇక్కడ అయింది. 27,509 మనకు టోటల్ డిజిటలైజేషన్ అయింది. 23,89 కాదు. అట్లాగే నవీపేట్ టోటల్ ఓట్లు 46,320. అందులో 94.50% వచ్చింది. 39,975 ఓట్లు ఇక్కడ డిజిటలైజేషన్ అయింది. 6,345 కాలేదు. ఏంటంటే అది షిఫ్టింగ్ కానీ డెత్స్ కానీ అటువంటివి ఉన్నాయి. ఇవి అంటే 100% అయింది. అట్లాగే ఎడిపెన్ ఉంది. 31,223 ఓట్లు టోటల్ అయితే 94.13% అయింది. 28,020 ఓట్లు డిజిటలైజేషన్ అయింది. 3,203 ఓట్లు కాలేదు. ఇవి ఈ 5 మండలాలు ఒక మున్సిపాలిటీకి సంబంధించింది. టోటల్ ఓట్లు మా దగ్గర 2,23,152 ఓట్లు. దాంట్లో డిజిటలైజేషన్ అయినాయి 1,95,744. మనకు ఈ డెస్ అయిన ఈ షిఫ్టింగ్ అయిన ఈ ఆబ్సెంట్ అయిన ఓట్లు 27,808. టోటల్ ఓట్లు వచ్చేసి 2,23,152. ఓకే, 246 బూత్ టోటల్. కాబట్టి రేపే మాకు కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేపు మీటింగ్ పెట్టాడు హైదరాబాద్ తెలంగాణ భవన్లో. ఈ రిపోర్ట్ కూడా ఆయనకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఈ నెల 16-11 నుంచి ఈ ముసాయిదా ఓటర్ జాబితా తయారు చేస్తారు. ఏదైనా ఇంకో 1 మంత్ టైం ఉంటుంది. ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటే మన అపోజిషన్ వాళ్ళకి కానీ ఇటువంటి అట్లా ఓట్లు అభ్యంతరాలు ఉంటే మనం ఈ 1 మంత్ పరిష్కరించుకోవచ్చు. సెప్టెంబర్ 16 వరకు. ఈ తర్వాత మనకు ముసాయిదా తయారై అక్టోబర్ 16-17 ఓటర్ లిస్టు కొత్తగా వచ్చేస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్క ఓటు ఒక్క ఇంపార్టెంట్. ఇప్పటికే మన పని అయిపోయే బిఏలోలు కానీ సమన్వయ కమిటీ మండలి కానీ ఈ 1 మంత్ కూడా మీరు పర్చువేషన్ చేసి మరి ఖచ్చితంగా అది ఏదైతే ఉన్నాయో క్లెయిమ్స్ మనం అభ్యంతరాలు ఉంటే అప్లై చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఫైనల్ ఓటు వచ్చిందంటే ఓటర్ లిస్ట్ వచ్చిందంటే అక్టోబర్ 17. దాంతోనే రేపు భవిష్యత్తులో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే దాంతోనే అసెంబ్లీ ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అవుతాయి. కాబట్టి చాలా ముఖ్యమైన కాబట్టి మన ఓట్లు ఏది ఒక్కటి మిస్ కాకుండా మళ్ళీ చేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే కొత్త ఓట్లు కూడా మనం చేయించుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన ఓట్లు కూడా మన దగ్గర ఎవరెవరు ఉంటే అవి చేయించుకోవాలి. మనకు టోటల్ ఇప్పుడు ఏమైంది 27,000 చిల్లర ఓట్లు పోతున్నాయి మన కాన్స్టిట్యున్సీలో టోటల్. మరి కొత్త ఓట్లు అంత పూర్తి వస్తే మళ్ళీ యాస్టీ 2,23,000 మన కాన్స్టిట్యున్సీ ఓట్లు అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీంట్లో ఈ పర్సెంటేజ్ తెచ్చి సక్సెస్ఫుల్ చేసిన అటు బిఎల్ఏలకు కానీ మండల్ సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షులు కానీ వారి సమన్వయ కమిటీ సభ్యులు కానీ